సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని అండ్ సర్టిఫైడ్ మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్‌ని కూడా. సో, ఇవాళ ఒక వండర్‌ఫుల్ స్టోరీ తీసుకొచ్చాను. ఎవరైతే ఒక పర్సన్ గురించి మాట్లాడబోతున్నామో అతను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ 20,00,00,000 ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ దాని వాల్యూ 650,00,00,000 పైన. అంటే 35 టైమ్స్ దాని వాల్యూ 5 ఇయర్స్‌లో అయింది. సో, ఆ వ్యక్తి ఎవరో కాదు, తనే ఫౌండర్ వికాస్ కెమాని. ఇతను మల్టిపుల్ ఇయర్స్ ఒక 15, 16 సంవత్సరాలు ఫండ్ మేనేజ్మెంట్‌లో ఈడెల్‌వైస్‌లో కానీ అన్ని చోట్ల కూడా పనిచేశాడు. అండ్ 2020లో ఒక కంపెనీని ఐడెంటిఫై చేశాడు. ఆ కంపెనీ ఆ టైంలో అంత పెద్ద వాల్యుయేషన్ గాని అంత పెద్దగా లేదు. ఓన్లీ 400-500 మధ్యన ట్రేడ్ అవుతున్న స్టాక్ అది. అట్లాంటి కంపెనీలో ఒక 2001, 2000లో తను ఇన్వెస్ట్ చేశాడు. అది ఇవాళ అదే 17, 18,000 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. టార్గెట్ ఒక 1 ఇయర్ లోపల 23, 24,000 ఉందన్నమాట. ఇక్కడ స్టాక్ స్టోరీ కన్నా కూడా ఆ వ్యక్తి ఎవరైతే వికాస్ కెమాని ఉన్నారో తన డిటర్మినేషను ఇంత 5 ఇయర్స్ ఒక స్టాక్‌ని ఇంత కాన్సంట్రేటెడ్‌గా ఎలా హోల్డ్ చేశాడు? తన ప్రిన్సిపల్స్ ఏంటి? తన ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎలా థీసిస్ ఎలా నడుస్తుంది? హౌ యాస్ ఎ ఇన్వెస్టర్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉన్నారో ఆర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. వాట్ టు లెర్న్ ఫ్రమ్ దిస్? దీని నుంచి నేర్చుకొని మన ఇన్వెస్ట్‌మెంట్ జర్నీలో ఇలా మన ఓన్ ఆయన కేస్‌లో ఇది పీటీసీ. మనకు ఆ పీటీసీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీస్ అవసరం లేదు. ఇంకో ఏదో కంపెనీ. సో, మనం ఎలా అలా ఐడెంటిఫై చేసుకొని ఒక కన్విక్షన్‌తో పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి నేర్చుకోవాల్సిన లెసన్స్ ఫ్రమ్ వికాస్ కెమానీస్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ గురించి ఈ చిన్న వీడియోలో తెలుసుకుందాం. సో, నేను చెప్పినట్టు అన్నిట్లలో కూడా ఇన్వెస్ట్ చేశాడు. 2020లో మార్కెట్‌లో మొత్తం అందరూ కూడా ఎగ్జిట్ అవుతా ఉన్నారు. ఎవరు కూడా పెద్ద పొజిషన్స్ తీసుకోవడానికి భయపడుతున్నారు. అట్లాంటి టైంలో తిను విచ్ ఈస్ సపోజ్ టు బి ఒక సెకండ్ కేటగరీ అంత పెద్ద వెల్ నోన్ నేమ్ కాదు. అక్కడ తను ఒక పెద్ద కన్విక్షన్‌తో నియర్లీ 20,00,00,000 వరకు ఇన్వెస్ట్ చేశాడు. 20,00,00,000 ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ పర్సనల్ వెల్త్. సో, తను అప్పుడు చేస్తే అక్కడి నుంచి కాంపౌండింగ్ జరిగింది. 35 రెట్లు జరిగి ఇవాళ 652,00,00,000 34+ టైమ్స్ మల్టీ బ్యాగర్ ఈ ఒక్క స్టాక్ తనయింది. తను ఇది అవ్వకముందు 17 ఏండ్లు ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్‌గా చాలా మందికి, చాలా ఫండ్స్‌కి పని చేసుంటాడు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏందంటే, మనం చూసుకుంటే మంచి అకౌంటింగ్ స్కిల్స్, ఓన్లీ మార్కెట్‌లో వేరే వాళ్ళు చెప్తున్నారనే కాదు, సొంతంగా బ్యాలెన్స్ షీట్ స్టడీ చేసుకొని, ఏవైతే టార్గెట్ కంపెనీస్ ఉన్నాయో, అందులో ఫోరెన్సిక్ అకౌంటింగ్ ఆయనకి ఎస్పెషల్లీ ఈయన స్కిల్ ఫోరెన్సిక్ అకౌంటింగ్. అంటే ఏవైనా రెడ్ ఫ్లాగ్స్ దొరుకుతాయా? ఏదైనా కంపెనీ చేసిన తప్పులు ఏమైనా దొరుకుతాయా? దేర్ బై ఏంటంటే ఏవైనా అందరికి బాగా అనిపించొచ్చు. నంబర్స్ డ్రెస్డ్ అప్ అవ్వచ్చు. బట్ అకౌంటింగ్ మీద గట్టి నమ్మకం ఉంటే ఏంటంటే, నీకు రిగర్ ఉంటే నీ ప్రాసెస్‌లో నీకు తెలిసిపోతాయి ముందే ఒక ప్రాబ్లమ్స్ ఏమైనా ముందుకెళ్ళాక ఇన్వెస్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయా ఒక కంపెనీలో? నంబర్స్ కరెక్టేనా? అనేది కూడా తెలిసిపోతుందనమాట. సో, అది వేర్ హి వాస్ ఆయన స్ట్రెంగ్త్ ఉండింది. ఆయన కేస్‌లో వెరీ ఫ్యూ థింగ్స్ ఈవెన్ ఇప్పటికి కూడా తను మాట్లాడుతుంటే ఇప్పుడు నియర్లీ $1.7 బిలియన్ అది మేనేజ్ చేస్తా ఉంది. తను అందులో కూడా ఈక్విటీ పార్ట్నరే. సో, అక్కడ కూడా అండ్ ఈ పర్సనల్ దాంట్లో కూడా తనది ఏంటంటే వెరీ సింపుల్. క్యూజీఏఆర్‌పీ అనే ఫ్రేమ్‌వర్క్ అని వాడతాడు. వాట్ ఈస్ దిస్ క్యూజీఏఆర్‌పీ? క్యూ గార్ప్ అంటాడు ఆయన. సో, ఇక్కడ ఏంటంటే వెరీ సింపుల్. క్వాలిటీ, గ్రోత్ ఎట్ ఎ రీజనబుల్ ప్రైస్ అనేది క్యూజీఏఆర్‌పీ. అంటే క్వాలిటీ గ్రోత్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ప్రైస్ మరీ ఎక్స్‌పెన్సివ్‌గా పెట్టినా ఆ గ్రోత్ కమ్స్ ఎట్ ఎ కాస్ట్ అనేది ఆయన ఉద్దేశ్యం. అందుకే రీజనబుల్ ప్రైస్. సో, రీసెర్చ్ ప్రాసెస్ అనేది వాళ్ళ ఓన్ ప్రొప్రైటరీ ఫోరెన్సిక్ ఫిల్టర్ అనేది వాళ్ళు వాడుతా ఉంటారు. సో, ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే వెరీ సింపుల్ 4 థింగ్స్. ఒకటి క్వాలిటీ బిజినెస్, క్వాలిటీ మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు ఒక కంపెనీ ప్రాఫిటబిలిటీ, కాస్ట్ లీడర్‌షిప్, స్ట్రాంగ్ ఇంక్రిమెంటల్ రిటర్న్స్ ఆన్ క్యాపిటల్ ప్లస్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉన్నాయా? సెకండ్ ఈయన కేస్‌లో ఫోరెన్సిక్ డిలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తన ఓన్ ఏదైతే ఫ్రేమ్‌వర్క్ ఉందో దాన్ని బట్టి అకౌంటింగ్‌లో ఏవైనా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా? రిలేటెడ్ పార్టీ అంటే మేనేజ్మెంట్ వాళ్ళది వాళ్ళు ఏమైనా డీల్ చేస్తున్నారా? రిలేటెడ్ పార్టీ రిస్క్స్ అంటాం. ఎర్నింగ్స్ ఏమైనా మానిప్యులేషన్ జరుగుతూ ఉందా? ఇవన్నీ చూసుకొని అవి లేకపోతే మాత్రమే వాటిలోనే ఎంటర్ అవుతారు. సో, గవర్నెన్స్ ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయాల్సిన అంశం కాదు అనేది ఈయన ఉద్దేశ్యం. దెన్ ఈయన కేస్‌లో ఒకటి జనరల్‌గా నేను నాలాంటి చాలామంది అడ్వైజర్‌లు గాని చెప్పేదానికి అపోజిట్. మనం డైవర్సిఫికేషన్ ఈస్ బెస్ట్ అంటాము. కానీ ఈయన కాన్సంట్రేషన్ అనేది చేసుకున్నాడు ఓవర్ డైవర్సిఫికేషన్.
సో, ఆయన ఏదైనా సరే హై కన్విక్షన్ ఫస్ట్ బెట్స్ తీసుకుంటాడు. దాంట్లో ఎక్కువ కాన్సంట్రేటెడ్ తన వెల్త్‌లో ఎక్కువ అమౌంట్ అందులో పెడతాడు. అదే పీటీసీ ఈ కేస్‌లో అప్పుడు పెట్టాడు. డామినెంట్ పొజిషన్ పెట్టాడు. యెస్, లక్కీ అయ్యుండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ లక్ విత్ డేటా సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా యూజువల్లీ వర్కౌట్ అవుతుంది. సో, ఈ కేస్‌లో అది వర్కౌట్ అయింది. అండ్ ఇంపార్టెంట్ ఏందంటే తను ఐడెంటిఫై చేసేప్పుడు కూడా క్యాపిటల్ షిఫ్ట్ ద బిగ్ థీమ్ అనేది నెక్స్ట్ థీమ్‌లోకి ఈ కంపెనీ ఎంటర్ అవుతుందా? ఇక్కడేంటంటే వాళ్ళ స్ట్రాటజీ ఏందంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్ నుంచి కొత్త అప్‌కమింగ్ ట్రెండింగ్ వాటికి వెళ్ళగలిగిందా? ఈ కేస్‌లో వెళ్ళింది. సో, రెవెన్యూ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ 114% పెరిగింది. ఇది ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా. ఇది లక్నో బేస్డ్ కంపెనీ. వీళ్ళు సప్లై చేసేటేంటంటే హైటెక్ ఇండస్ట్రీస్ లైక్ ఏమంటారు మన ఏరోస్పేస్‌లో కానియండి, డిఫెన్స్‌లో కానియండి, క్వైట్ ఎ ఫ్యూ వాటిల్లో కావాల్సిన స్పెసిఫిక్ పార్ట్స్ తయారు చేస్తారు. ఇందులో టైటానియం కాస్టింగ్ అనేది, మళ్ళీ అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వీళ్ళకున్నాయన్నమాట. సో, ఇది 17లో ఎస్టాబ్లిష్ అయింది. బట్ ఈయన 20లో అంటే ఆ జర్నీ ఏదైతే ఎస్టాబ్లిష్డ్ కంపెనీ నుంచి నెక్స్ట్ ఫేజ్‌కెళ్ళే టైంలో కరెక్ట్ ఫేజ్‌లో హీ ఫౌండ్ ఇట్. సో, అందుకోసమే ఏంటంటే ఒక్కోసారి ఇట్స్ నాట్ ఆల్వేస్ కంపెనీ పెద్దగయ్యాకే కాకుండా కంపెనీ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉండి, మంచి స్ట్రాంగ్ బిజినెస్ మోడల్ ఉంది. ఇప్పుడు రెవెన్యూస్ తక్కువుండొచ్చు, మార్జిన్స్ తక్కువుండొచ్చు. బట్ గ్రోత్ పాత్‌లో ఉంటే ఒక్కోసారి కన్విక్షన్‌తో ఇంత పెద్ద బెట్ తీసుకుంటే నియర్లీ 4.5% తీసుకున్నాడు ఆయన కంపెనీలో ఈక్విటీ తన 20,00,00,000 పెట్టి. సో, ఇవాళ మనం చూస్తున్నాం ఎక్కడుందో. సో, ఇన్ ద ఎండ్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇవాళ ఇంకా తనతో పాటు సో, హి ఈస్ హోల్డింగ్ టు ఇట్. భయపడట్లేదు. 16% పడిపోయింది కదా అని హి ఈస్ నాట్ పానికింగ్. సో, ఇక్కడ అందుకోసమే కొన్నిసార్లు ఏంటంటే ఈయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి కొన్ని పక్కా. సో, ఈ స్ట్రక్చరల్ షిఫ్ట్ ఒక కంపెనీ గాని, ఒక ఇండస్ట్రీ గాని ఒక ఫేజ్ నుంచి నెక్స్ట్ ఫేజ్‌కి జంప్ అయ్యేటప్పుడు ఇంపార్టెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్‌లో ఐడెంటిఫై చేసుకుంటే దేర్ ఈస్ ఎ గుడ్ ఛాన్స్ ఆ సెక్టర్ కానీ పెరుగుతున్నప్పుడు, ఆ కంపెనీ పెరుగుతున్నప్పుడు నీ జర్నీ కూడా అలాగే పెరుగుతుంది. మల్టీఫోల్డ్ రిటర్న్స్ వస్తాయి. సెకండ్ వచ్చేసి సైజ్. ఈయన కేస్‌లో సైజ్ నీ కన్విక్షన్ ఎక్కువగా ఉంటే నీ సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా పెద్దగా ఉండాలి అనేది ఈయన చేసేది. సో, నువ్వు టూ మచ్ డైవర్సిఫికేషన్ ఈయన కేస్‌లో నువ్వు సపోజ్ నమ్ముతున్నావు ఒక కంపెనీలో దెన్ పుట్ ఎ బెట్. టేక్ ఎ రిస్క్. స్టే దేర్ అనేది ఆయన ఉద్దేశ్యము. అండ్ ఫోరెన్సిక్ అనాలిసిస్ ఫస్ట్ చేయాలి అకౌంటింగ్స్‌లో, నంబర్స్‌లో. సో దట్ తర్వాత బాధపడకుండా ముందే అయినంత వరకు ఎన్ని క్వెషన్స్ చేయగలిగితే అన్ని క్వెషన్స్ చేసుకొని అప్పుడే ఇన్వెస్ట్‌మెంట్‌లోకి దిగాలి. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే పేషెన్స్ ఈస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్రంప్స్ ఎవ్రీథింగ్. సో, ఈ కేస్‌లో ఆయన 5 సంవత్సరాలు పేషెంట్‌గా ఉన్నాడు కాబట్టే ఆయన జర్నీ ఈస్ నంబర్స్ ఆర్ బిగ్. సో, ఆల్సో ఇంపార్టెంట్ ఒక దగ్గర లాభం వచ్చేసింది కదా అని ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ విన్నర్స్ ఏవైతే ఉన్నాయో బాగా రన్ అవుతుంటే స్టే దేర్ ఫర్ సమ్ టైమ్. టేక్ మాక్సిమం బెనిఫిట్ అనేది తన ఉద్దేశ్యము. అండ్, అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు చూసుకుంటే దీంతో పాటు ఇక్కడ వచ్చిన లాభాల్ని డైవర్సిఫికేషన్ అనేది ఇచ్చేసాడు. సో, ఈయన కేస్‌లో స్టోరీ అయిపోయిందా అంటే లేదు. స్టిల్ దేర్ ఈస్ సో మెనీ మోర్ కంపెనీస్ ఆయన పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ మనం గోయింగ్ ఫార్వర్డ్ వికాస్ కెమాని గురించి వింటాము. కార్నిలియన్ గురించి ఆల్రెడీ వింటున్నాము. వాళ్ళు ఈ పీఎంఎస్, ఏఎఫ్ స్పేస్‌లో ఆల్రెడీ ఉన్నారు. సో, ఈ షోడ్ ఏ వే ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఒక మంచి పొజిషన్ నుంచి బయటికొచ్చి తన సొంత ఇన్వెస్ట్‌మెంట్స్ ఒక కంపెనీని ఐడెంటిఫై చేసి వెల్త్ క్రియేట్ చేసుకున్నాడు. నౌ 800,00,00,000 ఓన్లీ ఇన్ లిస్టెడ్ ఈక్విటీస్‌లో ఉన్న పోర్ట్‌ఫోలియో. అది కాకుండా ఇట్ కుడ్ బి మచ్ బిగ్గర్. సో, ఎప్పుడైనా సరే ఎవరైనా ఓపిక్‌గా ఇన్వెస్ట్ చేసుకొని, కొన్ని నీకంటూ ఒక ప్రిన్సిపల్స్ డెవలప్ చేసుకొని, నీ ఓన్ థీసిస్ డెవలప్ చేసుకొని కూడా నువ్వు పెద్ద వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతావు నీకు. అండ్ ఈయన కేస్‌లో తన కార్నెలియన్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి గూడా అనేది ఈ ఎగ్జాంపుల్ ఈ స్టోరీ ద్వారా తెలుస్తుంది. సో, సో మెనీ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. ఏమైనా కామెంట్స్ ఉంటే నచ్చితే కామెంట్స్‌లో పోస్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.